హాయ్ గుడ్ మార్నింగ్. మనం ఇవాటి వీడియోలో సీలింగ్ గురించి తెలుసుకుందాం. ఒక గెస్ట్ హౌస్కు సీలింగ్ చేస్తున్నాం. ఏ విధంగా సీలింగ్ చేస్తున్నాం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చుట్టూ మామిడి తోటలో ఒకటి చాలా చక్కగా గెస్ట్ హౌస్ కట్టుకున్నారు వాళ్ళు. ఈ గెస్ట్ హౌస్కు మనం సీలింగ్ అనేది ఏ విధంగా చేస్తున్నాం అనేది ఈ వీడియో తెలుసుకుందాం రండి. సో ఈ ఏరియా వచ్చేసి మనకు 1000 స్క్వేర్ ఫీటు. మనం ఈ గెస్ట్ హౌస్కు పిఓపి సీలింగ్ చేస్తున్నాము. అదేవిధంగా 80 ఛానల్ ఉంటుంది. అదేవిధంగా పిఓపి 12mm షీట్ ఉంటుంది. సో ఈ ఇంటికి మనం ఈ గెస్ట్ హౌస్కు ఏ విధంగా మనం ఛానల్స్ కొడతామనేది ఈ వీడియోలో మీరు చూసుకోవచ్చు. సో ఇది మనకు వచ్చేసి మిడిల్ బెడ్రూమ్. సో అదేవిధంగా ఇప్పుడు ఇది మనకు కిచెన్ డైనింగ్ హాల్. కిచెన్ ప్లాట్ఫారం. చూడండి గైస్, అదేవిధంగా ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్. ఆల్రెడీ మాస్టర్ బెడ్రూమ్లో ఫ్రేమ్స్ అనేది కొట్టేసినాం ఒక రూమ్. సో మనకు వచ్చేసి ఇది బాత్రూమ్. ఈ బాత్రూంలో కూడా సీలింగ్ చేయాలి. మనకి ఏంటంటే పీవీసీ సీలింగ్ చేయాలి. ఏంటంటే ఇంకా దీంట్లో ఫ్రేమ్స్ కొట్టలేదు. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఛానల్స్. అదేవిధంగా మనకు 80 బాటమ్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం 50 పట్టీ. సో ఇప్పుడు మనకు వచ్చేసి పిఓపి 12mm షీట్స్. మనకు పిఓపి 12mm షీట్స్ ఏంటంటే ఇది మనకు గెస్ట్ హౌస్ రేకులు ఉంది కదా, ఈ విధంగా మనం పిఓపి 12mm షీట్స్ వేసుకోవచ్చు. చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే రేకుల ఇంటికి ఎప్పుడైనా జిప్సమ్ షీట్స్ వాడద్దు, పిఓపి షీట్స్ వేసుకోవాలి మీరు. ఈ విధంగా మీరు ఒకసారి చూసుకోవచ్చు ఈ వీడియోలో మీరు. ఇది జిప్సమ్ షీట్స్ ఎందుకంటే మనకు చిన్న 2 ఇంచుల పట్టీల కోసం మేము తీసుకొస్తాం. దానికోసం ఈ జిప్సమ్ షీట్స్. చూడండి గైస్, మా వీడియో గిట్ల మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీకు ఏ విధంగా ఏదన్నా మీకు డౌట్ కావాలంటే మాకు కామెంట్ చేయొచ్చు. ఏ విధంగా ఏ సీలింగ్ మంచిదో అనేది మేము డౌట్ క్లియర్ చేస్తాం.